ఎటువంటి రాత పరీక్ష లేకుండా, రూపాయి అప్లికేషన్ ఫీజు లేకుండా కేవలం మీ 10వ తరగతి అర్హతతో నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిమ్స్‌లో ఉద్యోగం పొందే సువర్ణావకాశం. ఇది 1, 2 నెలల తాత్కాలిక జాబ్ కాదు. ఏకంగా 5 సంవత్సరాల ప్రాజెక్ట్ డ్యూరేషన్‌తో నెలకు 18,000 వేతనం అందిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ మీ మొబైల్ నుంచి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్‌ని మెయిల్ చేస్తే సరిపోతుంది. అసలు ఈ పోస్టులేంటి? అప్లికేషన్ ఫామ్ లో తప్పులు లేకుండా ఎలా ఫిల్ చేయాలి, ఏ మెయిల్ ఐడికి పంపాలి అనే పూర్తి ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిమ్స్ మంగళగిరి ఐసీఎంఆర్ సహకారంతో నడుస్తున్న వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ ప్రాజెక్ట్ లో ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సో ఫస్ట్ పోస్ట్ పేరు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. అర్హత వచ్చేసి హై స్కూల్ లేదా 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీ వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఉంటుందండి. సో మనకి ఒక పోస్ట్ ఉంది, జనరల్ కేటగిరీ, అందరూ అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రెండవ పోస్ట్ ఏంటంటే రీసెర్చ్ సైంటిస్ట్ అండి. ఇది మెడికల్ అంటే ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత. మనకి 35 సంవత్సరాల లోపు ఉండాలి. నెలకి 67,000 జీతం ప్లస్ హెచ్ఆర్ఏ. సో ఈ పోస్టులన్నీ 5 సంవత్సరాల కాల పరిమితితో కూడిన కాంట్రాక్ట్ బేసిస్. పనితీరును బట్టి ప్రతి 11 నెలలకు రెన్యువల్ చేస్తూ 5 ఏళ్ల వరకు కొనసాగిస్తారండి. ఓకేనా. సో మీరు మెయిల్ చేసిన అప్లికేషన్లను పరిశీలించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారిని నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో మీరు అంటే దరఖాస్తులు ఎక్కువగా ఉంటే మాత్రం ఇంటర్వ్యూ రోజే ఒక చిన్న రాత పరీక్ష నిర్వహించి అదే రోజు ఇంటర్వ్యూ చేసి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. మీ అప్లికేషన్ ఫామ్ 28 ఆగస్టు 2026 సాయంత్రం 5 గంటల లోపు మెయిల్ చేయాలి. మెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను, vrdl.icmr.aims@gmail.com. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో 3వ పేజీలో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఎలా పూరించాలో క్లియర్ గా చూద్దాం. పైన కుడివైపు ఇచ్చిన బాక్స్ లో మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి ఫోటో పైభాగం నుంచి కిందికి వచ్చేలా మీ సంతకం చేయాలి, క్రాస్ సిగ్నేచర్ చేయాలి. సో నెంబర్ 1 లో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని ఉంది. మీరు అప్లై చేస్తున్న పోస్ట్ పేరు రాయండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో అంటే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. రెండవది వచ్చేసి వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. మీ పూర్తి పేరుని 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం రాయండి. సో ఫాదర్స్ గార్డియన్ నేమ్, తండ్రి పేరు రాయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఏజ్ యాజ్ అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ, మీ ప్రస్తుత వయసు ఫర్ ఎగ్జాంపుల్ 22 years 4 months అలా. సో అంటే మంత్స్ లో కూడా చెప్పాలండి. నెక్స్ట్ మీ కేటగిరీ జనరల్, ఓబీసా, ఎస్సా, ఎస్టీఆ, ఈడబ్ల్యూఎస్ రాయండి. తర్వాత అడ్రస్ రాయండి. సో అంటే కమ్యూనికేషన్ కావడానికి, లెటర్స్ రావడానికి మీ ప్రస్తుత చిరునామా. సో పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ పిన్ కోడ్ తో సహా రాయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి హై స్కూల్ అండి, అంటే కాలేజీ స్కూల్ పేరు. నెక్స్ట్ ఎస్ఎస్సి ఉత్తీర్ణులైన సంవత్సరం. నెక్స్ట్ మార్కుల శాతం, మీరు పొందిన గ్రేడ్ రాయాలి. నెక్స్ట్ ఇంటర్ లేదా ఇతర చదువులు ఉంటే కింద వరుసగా నమోదు చేయండి. లాంగ్వేజెస్ నోన్ అన్న దగ్గర మీకు తెలిసిన భాషలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ రాసి రీడ్, రైట్, స్పీక్ కాలమ్స్ లో టిక్ చేయండి. నెక్స్ట్ మేజర్ అచీవ్మెంట్స్ అడుగుతున్నారు. మీకు చదువు లేదా ఇతర విభాగాల్లో ఏమైనా అవార్డులు వచ్చి ఉంటే రాయండి, లేకపోతే ఎన్ఏ అని పెట్టండి. 8th కాలం వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే ఎంటీఎస్ పోస్ట్ లకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎన్ఏ అని రాయండి. అనుభవం ఉంటే ఆ వివరాలు రాయవచ్చు. సో చివరిగా ఎడమవైపు డేట్, ప్లేస్ రాసి కుడివైపు సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ దగ్గర మీరు సంతకం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా పంపాలి అంటే, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్, మీ 10th మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, నెక్స్ట్ ఆధార్ కార్డు మరియు కాస్ట్ సర్టిఫికేట్, వీటినన్నిటిని ఒక మొబైల్ స్కానర్ యాప్ ద్వారా స్కాన్ చేసి ఒకే సింగిల్ పీడిఎఫ్ ఫైల్ గా మార్చుకోండి. ఆ పీడిఎఫ్ ను నేను ఇచ్చిన మెయిల్ కి ఆగస్టు 28 సాయంత్రం 5 గంటల లోపు మెయిల్ చేయాలి. ఈ మెయిల్ సబ్జెక్ట్ లో మీరు అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని రాసి ఆ తర్వాత మీ నేమ్ రాసి పంపండి. నేమ్ రాయడం మర్చిపోకండి. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఫ్రెండ్స్. కేవలం 10వ తరగతితో ఎయిమ్స్ వంటి సంస్థలో 5 ఏళ్ల పాటు పనిచేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్. ఈ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మరియు పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. వెంటనే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.